లేవియాకాండం 14వ అధ్యాయం 21 నుండి 32 వచనాలు చదువుకున్నాం. దాంట్లో ఉన్న భావాన్ని మనం తెలుసుకొని లేక ధ్యానించి తెలుసుకొని తర్వాత ప్రార్థనలోకి వెళ్దాం. ఇక్కడ కుష్టు పొడ కలిగిన వాడు పాపితో సమానం పాత నిబంధనలో. అయితే పాత నిబంధనలో శరీర సంబంధమైన కుష్టు కలిగి వారు అపవిత్రులుగా ఇశ్రాయేల్లో ఉన్నవారు సైతం పరిగణింపబడి సమాజానికి దూరంగా ఉండేవారు. పాళ్యానికి బయట ఉండేవారు. సమాజంలోకి వచ్చి పరిశుద్ధుల సహవాసం కానీ దేవుని సేవ చేయటానికి కానీ అర్హత ఉండేది కాదు. అయితే దేవుడు ఏం చేశాడంటే అది తగ్గిన తర్వాత దాని పరిష్కారాన్ని చూపించాడు. యాజకులకి తెలియజేశాడు ఏమేమి చేయాలని. కొన్నిసార్లు అవిధేయతను బట్టి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన కారణం చేత దేవుడు అటువంటి వ్యాధుల్ని అనుమతించేవాడు. ఈవెన్ నయమాను వంటి వారికి కూడా అన్యుడైనప్పటికీ కూడా తనని రక్షించి కోరి కుష్టుని అనుమతించాడు. అయితే తనలో గర్వం ఉంది. బయట కుష్టు కంటే కూడా తనలో ఉన్న గర్వం అనే కుష్టు చాలా డేంజర్ అన్నమాట. అది దేవుడు మెచ్చంది. దేవుని కృప పొందలేనటువంటిది. గర్వం ఉంటే దేవుని యొక్క కృపను పొందలేము. దేవుని కృపను పొందలేకపోతే దేవుని రక్షణను కూడా మనం పొందలేము, క్షమాపణ కూడా పొందలేము అన్నమాట. ముందు ఆ గర్వాన్ని అణుచుకోవాలి. గర్వాన్ని తగ్గించడానికి దేవుడు నయమానికి ఆ బాహ్యపు కుష్టు అనుమతించాడు. మొత్తానికి రావాల్సిన చోటకి దేవుడు నడిపించాడు. ఇశ్రాయేలు చిన్నదాన్ని తన ఇంట్లో పెట్టుకుని తన ద్వారా రాజు దగ్గర నుండి ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు తన గర్వాన్నంతటినీ ప్రదర్శించాడు. కుష్టు ఉంది కానీ తన అధికారాన్ని దేవుని సేవకుడైన ఎలీషా దగ్గర కూడా అదే ప్రదర్శిస్తున్నాడు. రథం తిక్కకుండా ఆ కబురు పంపించి ఏదేదో అనుకుంటున్నాడు, నేనే గొప్పవాడిని. అయితే ఈ సేవకుడు వచ్చి నన్ను ముట్టి నన్ను అల్లాడించి ఇది చేసి అది చేసి స్వస్థపరచాలి అని కోరుకున్నాడు. అయితే ఎలీషా రాలేదు. ఎలీషా దీనుడు, వస్తాడు, రాలేదు. కారణం ఏంటంటే తనలో ఉన్న గర్వాన్ని బట్టి దీనుడు అవ్వాలి. దేవుడు అంగీకరించు. ఒకవేళ ఎలీషాని వచ్చేసి మానవ రీతిగా మర్యాదగా వచ్చేసి ప్రార్థన చేసిన దేవుడు అంగీకరించు. సో దేవుని సేవకులు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలమైన మనము దేవునికి అంగీకారంగా ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేసేటప్పుడు వారి స్థితిని చూడాలి. వారి విధేయత స్థితిని, అవిధేయత స్థితి ఎలాగుంది, వారి గర్వం ఎలాగుంది, మనసు ఎలాగుంది, ఇవన్నీ కూడా చెక్ చేయాలి. ఎట్లా తెలుస్తుంది ఎవరు దేనిలో ఎవరు గర్విష్ఠులు అంటే చెప్పిన వెంటనే విధేయత చూపిస్తారు. దేవుని వాక్యాన్ని విన్న వెంటనే మారుమనసు పొందుతారు. అవును కదా, నాలో ఈ గర్వం ఉంది, ఈ అవిధేయత ఉంది, అపవిత్రత ఉంది. సో ఇవన్నీ సరి చేసుకుంటారు. వారు దీనిలో దేవుడు ఎవరిని దృష్టిస్తాడు? అంతకుముందు యెషయా గ్రంథంలో కూడా చూసాం. 66:2 చూడండి. ఎవడు నా మాటను విని వణుకుచుండను వానినే నేను దృష్టించు. వణుకటం అంటే దీనత్వం కావాలి. వణకటం అంటే పశ్చాత్తాపడాలి. సో దేవుని వాక్యము చాలా ప్రభావం కలిగింది. ఇది నేరుగా ఈ వాక్యం ద్వారానే దేవుడు మాట్లాడతాడు మనతో. కనుక ఈ వాక్యాన్ని విని ఏం చేయాలి? సరి చేసుకోవాలి. లేకపోతే ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం పాత నిబంధన వల్లే బాహ్యపు కుష్టు మనకు లేకపోవచ్చు, బట్ ఆంతర్య కుష్టు ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు అందుకనే వచ్చాడు అన్నమాట. ఆ దినాల్లో ఈ కుష్టు రోగి ఒకవేళ బీదవాడైనప్పుడు, బలి పశువుని సరిగా అర్పించలేనప్పుడు, 2 పక్షులను అర్పించలేనప్పుడు, లేకపోతే గొర్రె పిల్లను మేక పిల్లను అర్పించలేనప్పుడు ఇప్పుడు ఇంకొక అవకాశం ఇచ్చాడు. దేన్ని తీసుకురావాలంట? బీదవాడైన, చూడండి 21వ వచనం చదవండి.
చూసే పేదవాడే చెప్పినదంతయు చేయ జాలని ఎడల జాలని ఎడల తేజాలని ఎడల వాడు అల్లాడించుటకు అపరాధ పరిహారార్థబలిగా ఒక గొర్రెపిల్లను నైవేద్యముగా దుమ్ములో 10 వంతు నూనెతో కలిసిన గోధుమ పిండిని ఒక అర్ధసేటు నూనె వారికి దొరకగల 2 తెల్ల గుమ్మలనే కానీ 2 పావులకు బిడ్డలనే కానీ అనగా పాపపరిహారార్థబలిగా ఒక దానిని దహనబలిగా ఒక దాన్ని తీసుకుని రావాలి. చూసారు, పేదవాడికి ఏం చేసి తగ్గించాడు. పాప పరిహారార్థ బలిగా ఒక పక్షి, ఒక గువ్వ, రెండోదేంటి పావురపు పిల్ల. అపరాధ పరిహారార్థ బలిగా ఒకటి. అదే దొరకగల 2 తెల్ల గువ్వలనే కానీ 2 పావురపు పిల్లలనే కానీ అనగా పాప పరిహారార్థ బలిగా ఒకదానిని, దహన బలిగా ఒకదానిని, అపరాధ పరిహారార్థ బలిగా. అపరాధం అంటే తెలిసి చేయటం అన్నమాట. పాపం అంటే పాపం కూడా తెలిసే, ఏదైనా తెలిసినప్పుడు ఆజ్ఞాతిక్రమమే పాపం. సో కాబట్టి ఎఫెసీ 2:1 కూడా ఏముంది? మీరు మీ పాపముల చేత అపరాధముల చేత ఏమన్నా అక్కడ ఎన్నున్నాయి? పాపములు, అపరాధం. పాపములు, ఆజ్ఞాతిక్రమమే పాపం. మరి రెండోసారి మళ్ళీ చేసేవాడు. ఒకసారి చేస్తే పాపం, ఆజ్ఞను అతిక్రమించు. రెండోసారి కూడా ఆజ్ఞను అతిక్రమిస్తే అపరాధం అవుతుంది కదా, పదే చేయకూడదు. సో మనం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే మన పాప పరిహారార్థ బలిగా వచ్చాడు. మనము ఆత్మీయంగా ఎంత దౌర్భాగ్యం అంటే మన పాప పరిహారము కొరకు ఏమి తేలైన స్థితిలో ఉన్నాం. ముఖ్యంగా మనం అన్యజనులు, ధర్మశాస్త్రం సంబంధులము కాదు. కనీసం ఆ గొర్రె పిల్లని తెచ్చినా, ఆ పావురాలు తెచ్చినా మన పాపం పరిహారం కాదు. మన దగ్గర యాజకులు లేరు, మనకి సేవా నియమాలు ఏమీ కూడా లేవు. కాబట్టి దేవుడు మనల్ని దృష్టించి అటు పాత నిబంధన సంబంధమైన ఆ బలులు విధానాన్ని కూడా తొలగించి ఇటు అన్యజనులకు కూడా రక్షణ కలుగ చేయటానికి, అన్యజనులకు కూడా పాప పరిహారాన్ని కలుగ చేయటానికి తానే పాప పరిహారార్థ బలి పశువుగా వచ్చి ఇప్పుడు మనం చదువుకునే నియమాలన్నీ కూడా కదా, ఒక కుష్ఠరోగి యొక్క పాపాన్ని పరిహారం చేయటానికి, అపరాధాన్ని పరిహారం చేయటానికి ఏమేమి చెయ్యాలో, ఏమేమి తేవాలో అవన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా జరిగిపోయాయి కదా. కాబట్టి అందుకనే చూడండి, రోమేలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం చదవండి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నన్ను ఎవడు విడిపించును? చెల్లించున్నాను. మనసు విషయంలో దైవ నియమానికి, చూసారా? అయితే మనసు విషయంలో మనసు దేవుని సేవించాలని సిద్ధపడుతుంది, శరీరం సహకరించట్లేదు. శరీరంలో ఏ నియమం ఉంది? పాపం. అలాగే మనం పాపులము, అపరాధులము అవుతున్నాం అన్నమాట. అందుకే నేనేమంటున్నాడు, ఇది దౌర్భాగ్యులు అంటే అర్థం ఏంటి? దరిద్రత కలిగిన వారో లేకపోతే ఇంకో పరిస్థితిలో ఉండి తమ సహాయం చేయలేని వారు చెప్పుకునే మాటలు. అయితే ఇప్పుడు ఏంటంటే, నేను పాపాన్ని జయించలేకపోతున్నాను, పాప నియమాన్ని జయించలేకపోతున్నాను, దేవుని సేవ చేయలేకపోతున్నాను అని బాధపడుతున్నాను. ఎవరు? ఇది శరీరం. ఎందుకంటే ఆత్మకి ఏం కావట్లేదు, లోపట్లేదు.
అందుకని ఇప్పుడు 25వ వచనం చదవండి, అదే అధ్యాయం, రోమా 7:25. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకు, శరీర విషయంలో పాప నియమములకు దాసుడనై ఉన్నాను. కదా. కాగా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుకి ఏం చేస్తున్నాడంట? యేసు ప్రభు ద్వారా దేవునికి కృతజ్ఞత 24 కూడా చదువు. అయ్యో నేనెంత అది అయిపోయింది కదా. 24. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, శరీరము నుండి నన్ను ఎవరు. ఈ మరణానికి లోనైన శరీరాన్ని నుంచి విడిపించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఈ ఆత్మని మరణానికి లోనైన ఈ పాపపు శరీరములో నుండి విడిపించి యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచిన మహిమా దేహాన్ని ధరించాడు కనుక అటువంటి దేహాన్ని మన ఆత్మకి ధరింపజేయబోతున్నాడు. ఈ మరణకరమైన దేహములో నుండి విడిపించి ఆ నూతన అక్షయమైన దేహాన్ని పొందటమే ఇప్పుడు ఐశ్వర్యం అన్నమాట. ఇక సమస్య ఉండదు. ఆ దేహములో పాపం అనేది ఉండదు. అందుకనే అటువంటి దేహాన్ని ఇవ్వగలిగే బలిని, పాప పరిహారార్థ బలిని, దేవుడు అపరాధ పరిహారార్థ బలిని యేసుక్రీస్తు ప్రభులో మనందరి నిమిత్తము తానే అప్పగించాడు. ఓకే, ఈ నియమాలన్నీ నెరవేర్చాడు. చూడండి, లూకాసు వార్త 2:24. లూకాసు వార్త 2:24 చదవండి. లూకాసు వార్త 2:24. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలె అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును, ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు పువ్వుల జతనైనను 2 పావులకు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి. చూసారా? అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువే బేదగా వచ్చాడు. ఎక్కడికి? దేవాలయానికి. యాజకుడి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభునే బేదగా ఏం తీసుకొచ్చారు? ఆయనకి గోవులను తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు తెచ్చాడంటే ఆయనకి యాక్చువల్గా అవసరం లేదు. ఆయనకి బాహ్యపు కుష్టు లేదు, ఆంతర్య కుష్టు లేదు, హృదయపు కుష్టు లేదు. అయితే మన కుష్టునంతటిని తన మీద వేసుకోబోతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత పశువుల తొట్టులో పెట్టబడ్డాడు. పెట్టబడిన తర్వాత జ్ఞానులు వచ్చి యేసు ప్రభుని ఏం చేశారు? ఆరాధించారు. ఆరాధించడం అంటే అర్థం ఏంటి? ఈయన ఎవరో గ్రహించారు. హేరోదు కానీ మిగిలిన వారు కానీ ఈయన ఎవరో గ్రహించలేదు. నాకు పోటీకి వచ్చాడు, నా సీట్ను కొట్టేస్తాడు అని ఆ శిశువుని హతం చేయటానికి చూశాడు. ఆ శిశువుని హతం చేయటానికి అడ్రస్ తెలియపోయేసరికి 2 సంవత్సరాల లోపున్న మగపిల్లలందరినీ ఏం చేశాడు? చంపేశాడు. ఓకే, ఒకటేంటి? మొదటిగా పుట్టిన వాడిని ఎవరికి అర్పించాలి? అందుకనే యేసుక్రీస్తు ప్రభు మరియకి మొదటగా. ఎంత బీదవారంటే ఏం తీసుకుని వచ్చారండి? 2 గోవులు తీసుకు. ధర్మశాస్త్రాన్ని పాటించాడా లేదా? అట్లా. యాక్చువల్గా ఎందుకు అవి బలిగా అర్పించవలసి వచ్చింది అంటే మన పాప భారాన్నంతటినీ తన మీద వేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చనిపోవలసి వచ్చింది? ఈ గోవులు ఎందుకు చనిపోవాలి ఇక్కడ? పాప పరిహారార్థ బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా, తర్వాత దహన బలిగా. పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి అయిన తర్వాత దహన బలి వస్తుంది. దహన బలి అంటే ఏమొస్తుంది? ఆరాధన వస్తుంది. పాపం పరిహారం చేసుకోకుండా, అపరాధాలకి క్షమాపణ పొందకుండా నేను ఆరాధన చేస్తానంటే నీ ఆరాధన దేవుని దగ్గరికి వెళ్ళదు. ఆరాధన చేయకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాదు, దేవునికి యాజకుడు కాదు, నీవు నేను కూడా. ఎందుకు? అంతకుముందు చూసాం. చూడండి ప్రకటన 1:6. ప్రకటన 1:5-6 చదవండి. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును
సమస్తములకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి సమాధానములు మీకు కలుగును గాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఇదేంటండి? మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి యుగయుగములు ఏం కలుగుతుంది? ఇదే ఆరాధన, ఇదే స్తుతి. ఏం విడిపించిన వానికి. విడిపించకపోతే దహన బలి అనేది. అందుకనే మన దగ్గర ఇది కరెక్ట్ పద్ధతి ఉందన్నమాట కదా. దైవజనుడు భగత్ సింగ్ గారికి సరైన ప్రత్యక్షత ఇచ్చాడు. ఓకే, సేవా విషయంలో. అందుకని సంఘముగా కూడి మనం ఏం చేయాలని. అయితే ఇవన్నీ కూడా అందరికీ చెప్పలేదు ఓపెన్గా. ఈ ప్రత్యక్షత ఏంటి, దీని రిఫరెన్స్లు ఏంటి అనేది ఖండితంగా ఇప్పుడు కూడా హెబ్రోన్లో ఉన్న సేవకులు ఎవరికి కూడా తెలియదు అన్నమాట. సో బల్ల మధ్యలో ఎందుకు పెట్టాలి, ఆదివారం ముందు ఆరాధన ఎందుకు చేయాలి, ఆరాధన ఎందుకు చేయాలి? పాప పరిహారం పొందినాం కాబట్టి, పాప క్షమాపణ పొందినాం కాబట్టి, అపరాధాల నుంచి విడుదల పొందినాం కాబట్టి కదా. ఇంకేమొచ్చింది మనకి? నిరీక్షణ వచ్చింది. నేను నా పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వాడినై ఉండగా నన్ను క్రీస్తు యేసులో ఏం చేశాడు? ఆయనతో పాటు బ్రతికించాడు. నేను అంటే ఆత్మలో బ్రతికాను. శరీర విషయంలో, శరీరం పాపం విషయంలో చనిపోయింది. ఆత్మ ఏం చేసింది? నీతి విషయంలో బ్రతికింది. పాపము నుండి, అపరాధము నుండి యేసు ప్రభు తను అర్పించుకున్నాను, విడిపించాడు. కాబట్టి మన పాప పరిహారార్థ బలి పశువు ఎవరు? యేసు. అపరాధ పరిహారార్థ బలి పశువు ఎవరు? కాబట్టి రెండు చేశాడు కాబట్టి మనకేమొచ్చింది? దహన బలి వచ్చింది. కాబట్టి చాలామంది ఆరాధన చేయాలి కదా, ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి కదా, జాగ్రత్తగా ఉండాలి కదా. అందుకనే పౌలు తెస్సలోనికాయలు చెప్తాడు చూడండి ఒక మాట. మొదటి తెస్సలోనికాయలు 5వ అధ్యాయము 23వ వచనం. చూసారండి, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా గాక. ఆత్మయు జీవమును శరీరమును అదండి. అనుదినము కూడా ఈ స్థితిలోకి రావాలి. కన్సర్న్ 1 Thessalonians 5:23. ఓకే, ఏముందంట? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రాకడి వరకు పవిత్రంగా ఉండాలి. మనం అనుదినము ఆ పవిత్రతను కొనసాగించుకోవాలి. అందుకనే దేవుని భయం కలిగి ఉండాలి. వాక్యాన్ని శ్రద్ధగా నేర్చుకోవాలి. ఇంటి దగ్గర చదువుకోవాలి. చదువుకున్నదే అంతా వచ్చేసింది అనుకోవద్దు. దేవుని మందిరములో చెప్పబడే వాక్యాన్ని కూడా ఏం చేయాలి? చెప్పాలి. కాబట్టి ఇవి దీన్ని ఏమంటారంటే ఈ సిద్ధాంతాలు, లేకపోతే కట్టడలు. ఈ కట్టడలు ఇప్పుడు ఎవరైనా చెప్పినా కట్టడలు చెప్పలేరు. ఒకవేళ చెప్పినా తప్పు చెప్తూ ఉంటారు. అందుకని దీనికి ప్రత్యక్షత అనేది కావాలి. ముఖ్యంగా సేవ చేసే సేవకులకి ప్రత్యక్షత అనేది కావాలి. అందుకనే మేము మొదట్లోనే ప్రార్థన చేసాం. భగత్ సింగ్ గారికి ఎలా తెలియజేసావో ఏ పరిచర్య విషయంలో ఆ ప్రత్యక్షత మాకు కూడా ఇమ్మని కొన్ని రోజులు అట్లా ప్రార్థన చేసినప్పుడు దేవుడి విషయాలన్నీ కూడా తెలియజేశాడు. అందుకనే కొత్త నిబంధనలో ఏదన్నా ఉంటే అది ఎక్కడ ఉండాలి? ఖచ్చితంగా ఉండాలి. అక్కడ భౌతికంగా కనబడుతుంది, దాన్ని కొత్త నిబంధన చేస్తుంది. అదే ప్రకారం మనం తీనవసరం లేదు. మొదటి తెస్సలోనికాయలు 16వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఏముంది? మందసాన వారి మధ్యలో మొదటి ఏం చెప్పాను? మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఏముంది? మందసాన్ని నడుమ పెట్టారు, అంటే మధ్యలో పెట్టారు. గుడారానికి మధ్యలో పెట్టారు. మొదట ఏ బలి అర్పించారు? ఎందుకు అర్పించారు? అక్కడ గూడ వచ్చేవారంతా ఏం కావాలి? బలిపీఠం బయట ఉంటుంది,
పాప పరిహారార్థ బలిపీఠం ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుంది. లోపలే బలిపీఠం ఏముంటుంది? తర్వాత ఏంటంటే సమాధానం. దేవునితో ఏం చేయాలి మనం? సమాధాన బలి ఇన్సైడ్ ఉంటుంది. అట్లాగే దాని ప్రకారమే మనం మొదట ఆరాధన చేస్తాం. రెండోది సమాధానం, దేవునితోనూ మనుషులతో కూడా సమాధానపడి వాళ్ళలో పాల్గొంటాం. ఓకే, అందుకు ఈ సిస్టమ్ ఉందా లేదా? అయితే అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన అంటే మనకి అక్కడ క్లారిటీ లేదు కదా. అందుకని దాని ప్రకారం ఏం చేస్తున్నారు? ఎవరిష్టానుసారంగా వాళ్ళు చేస్తున్నారు. కొంతమంది పాట పాడితే ఆరాధన అయిపోయిందంటారు. కొంతమంది పాట పాడవచ్చు, తప్పులేదు, అది సమిష్టిగా ఉంటుంది. అయితే ఆరాధన చేసినప్పుడు నీ వ్యక్తిగత అనుభవం ఉంటుంది. నువ్వు ఎక్నాలెడ్జ్ చేస్తున్నావు. ఇక్కడ ప్రతి వ్యక్తి రావాలా? కుష్ఠరోగి అంత సమిష్టిగా రావాలా? అందరికీ కాదు కదా. అట్లా ప్రతి వ్యక్తి రావాలి. ఇది వ్యక్తిగతం, ఇది పర్సనల్. కాబట్టి అట్లా ప్రతి వ్యక్తి కొరకు ఆయన ప్రతి వ్యక్తి కొరకు ఆయన మరణమును రుచి చూచెను అని. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఎవరి కొరకు? అందరి కొరకే కాదు కానీ ఎవరి కొరకు? ప్రతి వ్యక్తి కొరకు. నా కొరకు కాదనుకున్నప్పుడు అంతే, నువ్వు కుష్ఠరోగిలాగా ఉంటావు, ఆత్మీయ కుష్ఠరోగి, దేవునికి దూరంగా ఉంటావు. ఈ కుష్ఠరోగులంతా ఎక్కడుంటారు? నరకంలో ఉంటారు, వెలుపటి ఉంటారు, పరలోకానికి వెలుపటి ఉంటారు, సంఘానికి వెలుపటి ఉంటారు. సంఘం యొక్క ధన్యత అది మనకు చాలా అర్థం కాదు. మందిరం యొక్క ధన్యత అది అర్థం కాదు. అర్థమైన వాళ్ళు వదిలిపెట్టరు. అట్లా చేయాలి. ఎన్ని పనులు ఉన్నాయి, అన్ని పనులు ఉన్నాయి, అది కూడా అపరాధం కిందకే వస్తుంది. నాకు ఈ పని ఉంది, నేను రానంటే ఏంటది? అపరాధమే. మళ్ళీ దానికి ఏం చేయాలి? అది కూడా అడగం. అది కూడా అడగాలి. ప్రభు 5 నిమిషాలు లేట్ అయిపోయింది, క్షమించాలి. అది కూడా అడగమ్మా. ఓకే, ఏమన్నా వింటున్నావా? రైట్, మంచోడు. ఎంతవరకు వచ్చింది? తర్వాత 1 కొరింథీ 6:11 కూడా చూడండి ఒకసారి. ఎలా పరిశుద్ధపరచబడ్డాం అనేది అక్కడ ఉంటుంది. ఎటువారంటే పైన వచనాల్లో ఎటువంటి వారంటే అపవిత్రులని, నానా రకాల తప్పులు పాపాలు చేసిన వారని పైన ఉంటుంది. తర్వాత చదవమ్మా 11వ వచనం. ఉంటారు కానీ దేంట్లో అండి? యేసు ప్రభు నామములోను ఆత్మయందును, యేసుక్రీస్తు నామములోను, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మయందును కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి. మనకు కూడా కుష్టే బయట ఉన్న వారమే. ఇప్పుడు యేసుక్రీస్తు నామములోను పరిశుద్ధాత్మలోను కడగబడి నీతిమంతులుగా తీర్చబడ్డాం. కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులు. ఇంత ప్రాసెస్ ఉంటుందండి. సింపుల్గా వెళ్ళిపోతూ ఉంటాం. అందుకనే లేఖనాల్లో ప్రతి ఫ్రేజ్ని జాగ్రత్తగా చూడాలి. ఫ్రేజ్ అంటే ఆ సందర్భంలో ఉన్న మాటల కలయిక. ఒక్కొక్క మాటలో ఒకటి ఉంటుంది. నౌన్ ఉంటుంది, యాడ్జెక్టివ్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, యాడ్వర్బ్ ఉంటుంది. వర్బ్ ఏంటి? యాడ్వర్బ్ ఏంటి? వర్బ్ అనేది ఆ వర్బ్ని ఇంకా బలపరిచేది యాడ్వర్బ్. నౌన్ యాడ్జెక్టివ్ ఏంటి? ఆ నౌన్ ఇంకా ఏం చేయాలి? విశ్లేషించేది మ్యాన్. యు ఆర్ ఎ మ్యాన్, యు ఆర్ ఎ వెరీ గుడ్ మ్యాన్, యు ఆర్ ఎ మ్యాన్, యు ఆర్ వెరీ గుడ్ మ్యాన్. ఏమైంది? మ్యాన్ అంటే ఏదో గాడిదన్నట్టు. యు ఆర్ వెరీ గుడ్ మ్యాన్ అంటే అప్పుడు అర్థమవుతుంది. అట్లా కాబట్టి దేంట్లో అంటే మనం ఎలా పరిశుద్ధత వచ్చింది? మనం కూడా అటువంటి వారమే. మునుపు ఎటువంటి వారం? అవన్నీ చదువుకుంటే మనకు టైం సరిపోదు. చదివితే చదవమ్మ 9-10 వచనాలు. అన్యాయస్తులు మనము దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను అయినను, దొంగలైన, లోబులైన, త్రాగుబోతులైన, దోషకులైన, దోచుకుని వారైన
వారసులు ఇదండి కానేరరు. ఈ లిస్టు చూసుకోవాలి కదా. ఇవి నాలో లేవంటారు చాలామంది. నా దగ్గరికి రండి, నేను చూపిస్తాను. అన్నీ నాలో ఉంటాయి, నీలో ఉంటాయి. అది ఆత్మీయంగా చూసుకోవాలి, కేవలం భౌతికంగా కాదు. ఒక స్త్రీని మాపు చూపుతో చూసి ప్రతివాడు ఇతరులది ఆశిస్తే ఇది వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీ క్లాక్ చాలా బాగుందమ్మా, అది కొన్నిసార్లు కొంతమంది సేవకులు వెళ్తారు. సేవకులు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూర్చొని మంచిగా చూస్తే ఇది క్లాక్ బాగుంది, మీరు సేవకుడు కదని వాళ్ళు ఏం చేస్తారు, బాగుంటే తీసుకెళ్ళని అంటారు. కొంతమంది తీసుకుపోతారు వాళ్ళు. అర్థమైందండి? అందుకనే ఊరికి విజిటింగ్కి రానివ్వకూడదు. ఎవరు కన్ను దేని మీద పడుతుంది? వచ్చామనుకోండి, ఏదైనా లేకపోతే ఒకవేళ కొనే స్థితిలో లేకపోతే మనమే పెట్టి రావాలి. అదే కొన్ని బీద ఇళ్ళకి వెళ్ళినప్పుడు అట్లా చెయ్యాలి. అట్లా ఆశించకూడదు. ఆశిస్తే ఏం చేసినట్టు? ఇందుకు దానికే చెప్పాను నేను ఈ మాట. ఆశిస్తే పాపం కాదు, అదేమో దొంగతనం. అర్థమైందా? ఇది ఇండైరెక్ట్గా దొంగతనం. తర్వాత నీ పొరుగు అనేది ఏదైనా నువ్వేం చేయకూడదంట. అదే వాళ్ళు ఏదో పెట్టుకున్నారు, సరే చూసుకో, దాంట్లో టైం చూసుకోదు. బాగుందని చెప్పు, చెడిపోయిందని చెప్పు, మంచిగా ఉంది. ఓకేనా? ఇగో నేను వస్తున్నాను. మాకు కొంతమంది ఫోన్ చేస్తారు, నేను బ్రదర్ ఈరోజు పరిచర్యకి వస్తున్నాను, ఎప్పుడో నుంచి చేశారు. అయితే క్యాబ్లో వస్తానన్నాను. సరే ఇంకేంటండి, నాకు కొద్దిగా నేను చికెన్ అది తిన్ను, మటన్ చేయండి అన్నారు. అట్లా సరే అన్నా అని పెట్టి, సరే ఓకే అని చెప్తాను. మళ్ళీ నేను ఎప్పుడైనా ఫోన్ చేసి వాళ్ళని పంపుకొని వేరే వాళ్ళని పంపాను. దేనికి వస్తున్నాడు ఆయన కదా? ఇక్కడేం నడిపించట్లేదు పరిచర్య, ఇక్కడేం చెప్పుకోవట్లేదు పరిచర్య. వాళ్ళు వచ్చి చెప్పాలా? ఏదో పరిచర్య ధర్మం కాబట్టి. మీరు ఎలాంటి వాళ్ళు అంటే మార్పు కావాలి. దాంట్లో సరుకు అది కావాల్సింది. ఏం కావాలి? ముఖం మారాలి. ముఖం మారితే ఏమవుతుంది? ఇలాంటి వాళ్ళు మీకేం తెలుస్తుంది? అది కాబట్టి మనం వెళ్ళి అంతే. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏదో వెళ్ళిపోయి చేసామంటే మనకి ఎటువంటి ఆశలు ఉండకూడదు. త్యాగం చేసుకుని వెళ్ళాలి. అపోస్తలుడు పౌలు వాళ్ళు వెళ్ళారు. అకుల్లా ప్రిస్కిల్లా మీద కూడా ఆధారపడకుండా ఏం చేశారు? వాళ్ళతో పాటు డేరాలు ఎందుకు కుట్టాడు? రేపు ఇవన్నీ చెప్పమని చెప్తాం, వాక్యం ఈ బోధకులు చెప్పమని చెప్తారు, కానీ అది చేయరు. అవి పెట్టలేదే. అయితే పప్పు వేసి పెట్టాడు, గుడ్డు వేసి పెట్టాడు, కాస్త అది కూడా వేసి పెట్టాడు. అర్థమైందండి? అట్లా చెప్పానని మానేకండి. దిలీపు, దావీదు, దిలీప్ తినట్లేదు సరిగ్గా, ఇంకా అనారోగ్యాలు ఉన్నాయి కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి. చివరికి దీని భావం అంతా అర్థమైంది కదా. ఇప్పుడు రండి 31వ వచనం చదవండి. తన నైవేద్యము కాక వాటిలో తనకు దొరకగల పాప పరిహారార్థ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదానిని అర్పింపవలెను. అట్లు యాజకుడు పవిత్రత పొందగోరు వాని నిమిత్తము యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయవలెను. పుష్టిపొడ కలిగిన వాడు పవిత్రత పొందదగిన వాటిని సంపాదింపలేని ఎడల వాని విషయమైన విధి ఇదే. వాని ఇది సో కాబట్టి ఈ విధి విధానాలు చేశారు. యాజకులు సైతం అటువంటి వారికి హెల్ప్ చేయాలి. సో ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ కోవలోనే మనందరి కొరకు వచ్చాడు. తాను గోబల్ని అర్పించగలిగారు. 8వ రోజున తాను దేవాలయంలో కనపరుచుకున్నాడు. షిమియోను అనే యాజకుడు తాను మొట్టమొదటిగా ఎత్తుకుని ప్రార్థన చేసి ఇచ్చాడు. అట్లాగే
ఆ రక్తంతో ఆ వ్యక్తిని ఏం చేయాలండి? సమరాలు ఎక్కడ? కుడి చెవి, కుడి అందుకనే ఇప్పుడు అట్లా రక్త ప్రోక్షణ ద్వారా ఏమొస్తుంది మనకి? కుడి చెవి. అందుకనే కొన్నిసార్లు సువార్త చెప్పేటప్పుడు ఏమంటారంటే, తలంపులతో చేసిన పాపానికి, చేతులతో చేసిన పాపానికి, కాళ్ళతో చేసిన పాపం, వినికిడి ద్వారా ఎక్కువ చేస్తాం, లేకపోతే తల ద్వారా ఎక్కువ పాపం చేస్తాం. వినికిడి ద్వారా, నోటి ద్వారా చేస్తాం. ఆలోచన, ఇది విన్న వెంటనే ఆలోచన స్టార్ట్ అవుతుంది కదా. చూసిన వెంటనే ఆలోచన, బాగుంది, రమ్యమైంది, బాగుంది, చాలా బ్యూటిఫుల్ అండ్ అంతే. ఎవరు అట్లా చేస్తారు. సో ఎక్కడైతే మీ నీతి సాధనాలుగా అప్పగించుకున్నాడని మా రోమ 6వ అధ్యాయంలో చెప్తాడు కదా, 14వ వచనం నుంచి ఉంటుంది. ఏ అవయవాలు అయితే మనల్ని అపవిత్రపరుస్తున్నాయి, అందుకని యేసుప్రభు ఎంత దూరం వెళ్ళి ఇంకేం చెప్పాడు? ఏ అవయవం మిమ్మల్ని అభ్యంతరపరుస్తుందో అవయవాన్ని ఏం చేస్తాడు? తీసేయమన్నాడు. కన్ను అభ్యంతరపరి కంటిని తీసేయండి, కాలు అయితే కాలుని తీసేయండి. అంటే దాని అర్థం ఏంటంటే చేయకుండా పవిత్రపరచుకోండి. అవయవాన్ని గమనించి అవయవాన్ని మనం ఏం చేయాలి? పవిత్రంగా పెట్టుకోవాలి. అవయవాన్ని ఏం చేయాలి? కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? భయం అనేది ఉండాలి. మనసు ఆ రీతిగా దేవుడు చెప్పినట్టుగా చేసేటట్టుగా సిద్ధపరచుకోవాలి మనసును. అర్థమైందండి? అట్లా మనల్ని కూడా యేసుప్రభుని అంగీకరించి మన పాపాలు ఒప్పుకున్నప్పుడు అరికాల నుంచి నన్నెత్తి వరకు ఏం చేశాడు? కడిగేశాడు. యెషయా గ్రంథంలో ఏముంది? అరికాల నుంచి నన్నెత్తి వరకు పచ్చి పుండ్లు, గాయములు, కట్టబడలేదు, మెత్తన. నా దగ్గరికి రండి, వివాదం తీర్చుకుంటాం, మీ పాపములు ఎర్రనమైనను హిమం వలె తెల్లగా చేస్తాం. ఎర్రన కెంపు వలె ఎర్రనమైనను తెల్లగా చేస్తాం. ఓకే, కెంపు ఎలా ఉంటుంది? కాబట్టి బాబు వింటున్నావా? అక్కడెక్కడ ఆడుకుంటారు అన్నదమ్ములు ఇద్దరు ఒకటి అని చూడండి. ఏం చెప్తాను? ఏమన్నా సీరియస్గా తీసుకోవాలి. నువ్వు చాలా అపరాధాలు చేస్తున్నావు, నీకు అర్థం కాదు. ఓకే, ఏం చేయాలి? దేవుని మందిరానికి వచ్చి సరి చేసుకో, అపరాధిని అని చెప్పాలి, రెగ్యులర్గా రావాలి. ఓకే, చాలామంది రావట్లేదు, ఇంకా అపరాధులుగానే. అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం.